కొత్త ఏడాది బ్యాంకు ఉద్యోగులకు బోలెడన్ని సెలవులు మోసుకొస్తోంది. ఈ వార్త బ్యాంకు ఉద్యోగులకు ఆనందం కలిగించేదే అయినా ఖాతాదారులకు మాత్రం కాస్త కంగారు పుట్టించే వార్తే. ఎందుకంటే ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవలసి వస్తే బ్యాంకులకు హాలిడే ఉంటే అప్పుడు కస్టమర్స్కి ఇబ్బంది తప్పదు. అందుకే ముందే బ్యాంకులు ఏ రోజు పనిచేస్తాయి, ఏ రోజు సెలవు ఉంటుంది అనే విషయాలు తెలుసుకుంటే దాని ప్రకారం షెడ్యూల్ వేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవు జాబితాను విడుదల చేస్తుంది. వినియోగదారులు ముందస్తుగా ఏ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుంటే పనులు సులభమవుతాయి. సమయం వృధా కాకుండా ఆర్థిక నష్టం ఉండకుండా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని ప్రాంతీయ సెలవులైతే మరికొన్ని జాతీయ సెలవులు ఉంటాయి. అందుకే ఆర్బీఐ ప్రతి నెల హాలిడేస్ లిస్టు జారీ చేస్తూ ఉంటుంది. 2025 జనవరిలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులు ఉన్నాయి. జనవరి 1 న్యూ ఇయర్ సెలవు. జనవరి 2వ తేదీన కొత్త ఏడాది సందర్భంగా మిజోరాంలో బ్యాంకులకు సెలవు. మన్నం జయంతి సందర్భంగా కేరళలో బ్యాంకులకు సెలవు. జనవరి 5 ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు. జనవరి 6న గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా హర్యానా, పంజాబ్లో సెలవు. జనవరి 11న మిజోరాంలో మిషనరీ డే, 2వ శనివారం సెలవు. జనవరి 12 ఆదివారం సెలవు. జనవరి 14, 15, 16 సంక్రాంతి సందర్భంగా ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడులో బ్యాంకులకు సెలవు. జనవరి 19 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. జనవరి 22 మణిపూర్లో బ్యాంకులకు సెలవు. జనవరి 23 గాన్ నగై సందర్భంగా మణిపూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా త్రిపుర, ఒడిశా, పంజాబ్, సిక్కిం, బెంగాల్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జనవరి 25 4వ శనివారం సెలవు. జనవరి 26 రిపబ్లిక్ డే సెలవు. జనవరి 30 సిక్కింలో సెలవు ఉంటుంది.